వెల్కమ్ టు KR5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హైడ్రా తర్వాత టార్గెట్ అటువైపే. అక్రమ నిర్మాణాల జాబితాలో ప్రముఖుల ఫామ్ హౌస్లు. తిరుమలలో ఆ క్యాంటీన్ సబ్లీజుపై హైకోర్టు అభ్యంతరం. అసలు ఏంటి వివాదం? అంబానీతో మామూలుగా ఉండదు మరి. యూజర్ల కోసం అదిరిపోయే జియో ఫోన్ కాల్ AI ఫీచర్. దీన్ని ఎలా ఉపయోగించాలంటే నిజామాబాద్ను ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం. హెల్మెట్ ధారణను అలవాటుగా మార్చుకోవాలని బోధన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మీడియా ద్వారా తెలిపారు. నిజామాబాద్ను ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ఎంతో మంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రత్యేకించి ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించాల్సిన ఆవశ్యకతపై హైస్కూల్ కళాశాల విద్యార్థులకు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల కలిగే నష్టాల గురించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అతి వేగంగా వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతున్నాయని అన్నారు. ముఖ్యంగా 18 సంవత్సరాలలోపు వయసు కలిగిన మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని, వ్యక్తిగతంగా వారి కుటుంబాలతో పాటు సమాజానికి, ఇతరులకు కూడా తీరని నష్టం కలిగిస్తున్నారని అన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులు కూడా నేరస్తులుగా పరిగణించబడతారని, చట్ట ప్రకారం 3 ఏళ్ల వరకు కారాగార శిక్ష, 25,000 వరకు జరిమానా విధించబడుతుందని తెలిపారు. రోడ్డు దుర్ఘటనల్లో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని, ఎంతో మంది క్షిత్రగాత్రులుగా మారుతున్నారని అన్నారు. రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారి బాధిత కుటుంబాలకు ఎంత చేసిన వారికి కలిగే నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని, నిజామాబాద్ జిల్లాను ప్రమాదాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. నేను డి శ్రీనివాస్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బోధన్ డివిజన్ నేను ఇక్కడ ఆర్టీఓ డిపార్ట్మెంట్ తరఫున ఇన్ఛార్జిను. ఈ మధ్య మనము పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, అలాగే మా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారి ఆదేశాల మేరకు పోలీసు వాళ్ళతో మేము సంయుక్తంగా జాయింట్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం. మోటార్ సైకిల్స్ మీద చాలా మంది ట్రిపుల్ రైడింగ్ తోని వాళ్ళు వెళ్ళడము, ఎక్కువ మైనర్స్ కూడా వెహికల్స్ నడుపుతున్నారు. అలాగే హెల్మెట్ లేకుండా నడపడం, సరి అయిన పత్రాలు, ఇన్సూరెన్స్, పొల్యూషన్, దీనివల్ల రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాలు నడపడం చాలా గమనిస్తున్నాము. ఇప్పటి వరకు మన ఈ బోధన్ డివిజన్ లో ఆల్మోస్ట్ ఒక 500 కేసెస్ వరకు మేము బుక్ చేయడం జరిగినది. పోలీసు వారు మేము సంయుక్తంగా చేసిన ఎన్ఫోర్స్మెంట్ ఫలితంగా. దీనివల్ల ఏంటంటే మెయిన్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ వల్ల ఫైన్ కట్టడమే కాకుండా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు ప్రమాదాలను అరికట్టాలనే ఉద్దేశంతో, అలాగే ఈ మెయిన్ ఇప్పుడు మనం చూస్తున్నాం రోజు ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి మన పట్టణంలో కానీ. అలాగే ఈ ట్రిపుల్ రైడింగ్ ఒకటి, అంటే ఇప్పుడు వాహనం మీద వారు కంట్రోల్ నడిపే రైడర్ ముగ్గురు నుంచి ఎక్కిందనుకోండి, యాక్చువల్గా ఏంటంటే ఇద్దరికీ అలౌడ్ అది. ముగ్గురు, నలుగురు ఎక్కి కూడా వెళ్తున్నారు. దానివల్ల కూడా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది. అలాగే మైనర్స్, పిల్లలకు దీనిలో తల్లిదండ్రుల ముఖ్య బాధ్యత ఉంటుంది. అలాగే వెహికల్ కు సంబంధించిన రిజిస్టర్డ్ ఓనర్ కూడా మైనర్ కు వెహికల్ ఇచ్చిందంటే అనుకోకుండా జరిగిందంటే అతన్ని కూడా బాధ్యులు చేయడం జరుగుతుంది. అలాగే తల్లిదండ్రులకు కూడా, ఆ మైనర్ తల్లిదండ్రులకు కూడా వాళ్ళకు కూడా కొన్ని సందర్భాలు చూస్తున్నాం మనం. హైదరాబాద్ పట్టణంలో జైలు శిక్ష కూడా విధిస్తున్నారు. కాబట్టి ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుని వాహనాలు నడిపినట్టయితే మనం క్షేమంగా మనం ఇంటికి వెళ్ళగలుగుతాము. అలాగే ఎవరికి కూడా ప్రమాదాల్లో లోను కాకుండా చదువులతో పాటు క్రీడలు చాలా అవసరం. రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని అన్నారు. బాన్సువాడ
క్రీడా పోటీల నిర్వహణకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలో మినీ స్టేడియంను ఏర్పాటు చేసిన శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డికి క్రీడాకారులు అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు చదువులతో పాటు సమానంగా క్రీడలను నేర్చుకుంటూ ఉన్నప్పుడే మానసికంగా, శారీరకంగా బలంగా ఉంటారని అన్నారు. క్రీడా దినోత్సవ సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీలో విజయం సాధించిన జట్లకు ఆయన బహుమతులు అందజేశారు. స్థానిక కౌన్సిలర్ హకీం గారికి, వెంకటేశ్వర గారికి పర్ఫెక్ట్ పీఈటీ ఉన్నాడు, పర్ఫెక్ట్ ఆయన మార్చినటువంటి వ్యక్తి మన సీనన్న గారు. కాబట్టి ఆయనను కూడా మరి అభినందిస్తూ మరి ఇక్కడ ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ మరి ఇక్కడ వచ్చినటువంటి మరి స్టూడెంట్స్ కూడా ఆట పోటీలు చదువుతో పాటు మరి ఆట పోటీలు ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే మన ఆరోగ్యం మంచిగా ఉంటేనే మంచిగా చదువుకునే అటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి క్వాలిఫైడ్ పీఈటీస్ ఉన్నారు. మరి గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో కూడా పీఈటీలు ఎంతో మంది మరి ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా ఆటలు ఆడిపియాలని, వాళ్ళ ఆరోగ్యాన్ని మంచిగా కాపాడాలని కోరుకుంటూ మరి ఇంకో మాట చెప్పారు. మరి ఈ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మరి 2-3 సంవత్సరాల నుంచి పెట్టలేదని ఖచ్చితంగా పెట్టిస్తాం. మరి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గాని, అంజిరెడ్డి గారు గాని, మా కాలేజ్ గారు గాని మరి ఇక్కడ ఉన్నటువంటి వేదికపై ప్రతి ఒక్కరికి అందరి పేర్లు తీసుకుంటూ అందరం కలిసి సహకరించి దాన్ని ఏమేం కావాలో ఒక మీటింగ్ పెట్టించి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆశీర్వచనం అందించిన వేములవాడ ఆలయ అర్చకులు, ముఖ్యమంత్రిని కలిసిన ఆలయ ఈవో వినోద్, స్థపతి వల్లి నాయగం, ఈఈ రాజేష్, డిఈఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ తదితరులు. వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు కేటాయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస ఆలయ అర్చకులు, అధికారులు. ఆలయ విస్తరణకు సంబంధించిన డిజైన్స్ నమూనాకు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని సీఎంకు తెలిపిన ఆలయ అర్చకులు వెంటనే వెళ్లి శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాలని ఆదేశించిన సీఎం. పేదలకు నోటీసులు ఇచ్చారు రేవంత్ రెడ్డి. వీళ్ళ జోలికి వస్తే ఖబర్దార్. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్లకు ఒక్క ఎండ్ కన్వెన్షన్ మాత్రమే కనిపిస్తుంది. ఈ పేదలకు ఎందుకు నోటీసులు ఇచ్చినట్టు? ఈ పేదలు మీ మేధావులకు కనిపించడం లేదా? సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసేవారు ఈ పేదలకు కూడా చూయించండి. 60 గజాల్లో ఇల్లు కట్టుకున్న వారి జోలికి వస్తే ఖబర్దార్. హస్మత్పేట, బోయిన్ చెరువు చుట్టూ ఉన్న పేదలకు నోటీసులు ఇవ్వడంతో వారి దగ్గరికి వచ్చి భరోసా ఇచ్చిన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్. హస్మత్పేట చెరువు పక్కకి 140 మంది, 125 మంది ఇక్కడ. అల్వాల్ చెరువు దగ్గర దాదాపు 120 మందికి, కడుబీదరికంలో ఉన్న 60 గజాలు 70 గజాలలో 40-45 ఏళ్ళుగా ఈ మార్కెట్లలో పనిచేసి, మున్సిపాలిటీలో పనిచేసి, ఇళ్లలో పనిచేసి కొనుక్కున్న భూములు ఆనాటి నుంచి అంటే 85. కృష్ణా జిల్లా గుడివాడ స్క్రోలింగ్. గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల కలకలం. అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళన. రంగప్రవేశం చేసిన పోలీసులు. బాలికల హాస్టల్ వాష్రూమ్లలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళన. సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ వ్యూ వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థినిలు నినాదాలు. కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించిన సాచర హాస్టల్ విద్యార్థులు. విషయం తెలుసుకొని కాలేజ్ హాస్టల్కు చేరుకున్న పోలీసులు జూనియర్, సీనియర్ విద్యార్థులను అదుపు చేస్తూ ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ను ప్రశ్నిస్తున్న పోలీసులు. విద్యార్థి ల్యాప్టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. తెల్లవారు 3:30 వరకు కొనసాగిన హైడ్రామా. ఫైనల్ ఇయర్ విద్యార్థికి మరో విద్యార్థిని సహకరిస్తూ కెమెరాలు ఏర్పాటు చేసిందంటూ ఆరోపిస్తున్న విద్యార్థులు. బాలికల హాస్టల్లో హిడెన్ కెమెరా గుర్తించారంటూ ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టిన విద్యార్థులు. వారం రోజులుగా ఇంత జరుగుతున్నా చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ కళాశాల మేనేజ్మెంట్ను ప్రశ్నిస్తున్న విద్యార్థినిలు. వారం రోజుల క్రితమే ఈ విషయం వెలుగు చూసిన మేనేజ్మెంట్ స్పందించలేదంటూ ఆరోపిస్తున్న విద్యార్థులు. వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్న
మాట్లాడడానికి ఏమన్నా ఉండాలి కదా, తరిమేస్తే వెళ్ళిపోతారు. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మచ్చ నాగరాజు నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. 18/8/2024 తేదీన నూతనంగా ఏర్పాటైనటువంటి ఏపీ తెలుగునాడు మెడికల్ మరియు హెల్త్ ఉద్యోగుల అసోసియేషన్ను డిఎంహెచ్ఓకు పరిచయం చేస్తూ వైద్య ఉద్యోగుల పలు సమస్యల గురించి వివరించడం జరిగింది. ముఖ్యంగా 143 జీవో వల్ల చాలా మంది ఉద్యోగులు కుటుంబాలకు దూరంగా వెళ్లాల్సి వచ్చిందని, ఇది గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయమని, సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంలను తక్షణమే హెల్త్ అసిస్టెంట్ గా మార్చి మాతృ డిపార్ట్మెంట్ అయినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్లోకి మార్చాలని మరియు జిఎన్ఎం ట్రైనింగ్ లోకి పంపించినటువంటి ఏఎన్ఎంలను భవిష్యత్తును కాపాడాలని, కడప జిల్లా నుండి వచ్చినటువంటి కొంతమంది ఉద్యోగుల జీతభత్యాలు త్వరగా క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. అందుకుగాను డిఎంహెచ్ఓ సానుకూలంగా స్పందిస్తూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ అధ్యక్షులు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి ముద్దులేటి, వైస్ ప్రెసిడెంట్ కొమ్ము కిరణ్ కుమార్, ట్రెజరర్ రామసుబ్బమ్మ మరియు రమణ, అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. నా పేరు నాగరాజు, ఏపీ తెలుగునాడు మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ టీఎన్టీయూసీ అనుబంధం రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను. ప్రస్తుతం ఈరోజు నంద్యాల డిఎంహెచ్ఓ గారిని మర్యాదగా పూర్వకంగా కలిసి 18వ తారీఖున ఏర్పడినటువంటి జిల్లా కమిటీని పరిచయం చేయడం జరిగింది. అధ్యక్షులుగా చంద్రశేఖర్, సెక్రటరీగా మన మదిలేటి గారు ఎన్నికయ్యారు. వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా, అట్లాగే రమణ గారు కూడా ఎన్నికయ్యారు. వీళ్ళందరినీ కూడా పరిచయం చేశాం. ఈ సందర్భంగా వారిని కొన్ని సమస్యలు కూడా అడగడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మా వైద్య ఆరోగ్య శాఖలో బర్నింగ్ ఎమ్మిగనూరు పట్టణంలో ఆర్ఎండి గెస్ట్ హౌస్లో నందవరం టీడీపీ నాయకులు గురురాజ్ దేశాయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేంద్ర ప్రసాద్కు మానసిక స్థితి సరిగా లేదని, అందుకే ఎమ్మెల్యే బి విజయ నాగేశ్వర్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని నందవరం మండల టీడీపీ నాయకులు గురురాజ్ దేశాయ్ మండిపడ్డారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి అవినీతి చేసి ఉంటే నిరూపించండి, రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. సోషల్ మీడియా ద్వారా అసత్య ఆరోపణలు చేస్తే సహించేదే లేదని హెచ్చరించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి కోనేరు నాగేంద్ర ప్రసాద్ మానసిక స్థితిని కనుక్కొని వైద్యులను చూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలాల టీడీపీ యూత్ నాయకులు పాల్గొన్నారు. రంగారావు కోనేరు నాగేంద్ర గారి గురించి చాలా కొన్ని ఆయన ప్రతిసారి ఫేస్బుక్లోను, వాట్సాప్లోను, సోషల్ మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో ఆయన కొన్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు. మరి దానికి మన తెలుగుదేశం నాయకులంతా గత కొన్ని రోజుల నుంచి వాళ్ళు ఆయనకి కౌంటర్ ఇవ్వడము, అది సరికాదు, ఇది సరికాదు అని చెప్పడము, ఇదంతా చూస్తుంటే పాపం ఆయన మీద జాలేస్తుంది. ఎందుకు ఆయన మీద ఇలాంటివన్నీ చేస్తున్నారు? మరి ఆయనను గతంలో సస్పెండ్ చేశారు. మరి ఆయనకి మానిక వన మహోత్సవం కార్యక్రమంలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ అయిన పాత్రుడు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ వేదికపై మాట్లాడుతూ 5 నెలల్లో అటవీ శాఖ అధికారులు 60 లక్షల మొక్కలు నాటారని అభినందించడంపై స్పీకర్ అయిన పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులు 5 నెలల్లో 60 లక్షల మొక్కలు ఎక్కడ నాటారు, ఏ నర్సరీలో నాటారు, అందులో ఎన్ని బతికాయి, ఎన్ని చనిపోయాయి, సోషల్ ఆడిట్ ఉందా అని ప్రశ్నించారు. అటవీ శాఖ అధికారులు రికార్డులు చూపించిన దానిని ఆమోదించి వారిని అభినందించడం తగదని, నిజ నిర్ధారణ కోసం సోషల్ ఆడిట్ చేయాలని, ప్రచారాల కోసం తప్పుడు రిపోర్టులను చూపించిద్దామని జిల్లా కలెక్టర్లు మందలిస్తూనే, ఒకవేళ అటవీ శాఖ అధికారులు 60 లక్షల మొక్కలు నాటినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమైంది? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నర్సరీలు ఇంకా చెప్తారు మేడం గారు స్పీచ్లో, ఈ 5 నెలల్లో 60 లక్షల మొక్కలు పెంచే ఉన్నారు మేడం. ఇంత స్పీచ్లో ఉన్నాను. ఇది రికార్డు ఉందా? ఇంకా సోమి 60 లక్షల మొక్క చూపించగలరు నాకు? సోషల్ ఆడిట్ చేయించండి, సోషల్ ఆడిట్ చేయించండి, అప్పుడు తెలిసింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనితనం. అది రికార్డు ఇచ్చేస్తే మనం చూస్తున్నాం, ఓకే ఓకే అని తప్పని కొడుతున్నాం. ఎక్కడుంది 60 లక్షల మొక్కలు? ఎక్కడ పెంచారు? 5 నెలలు ఎక్కడ పెంచారు మీరు? మీకున్న నర్సరీలు ఎన్ని? ఆ నర్సరీలో ఉన్న మొక్కలన్నీ
అలాంటి ఉద్యోగాలు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైశ్య భవన్ కడప శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య మహాసభ కొమరవెల్లి మండల అధ్యక్షులు మాంకాల నగేష్, కొమరవెల్లి టౌన్ ప్రెసిడెంట్ మహంకాల శంకర్ లింగం మాట్లాడుతూ సంఘ సభ్యులందరికీ సహకారంతో సంఘ భవనం సుమారు ₹1,00,00,000 వ్యయంతో నిర్మించుకుంటున్నట్లు తెలిపారు. ఈ భవనం మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకు, సౌకర్యార్థం భక్తులకు అందుబాటులో ఉండేలా ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి మాంకాల ప్రసాద్, సంఘం ఉపాధ్యక్షులు ఉప్పల చంద్రుడు, ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పల అశోక్ రాజు, సంఘం కోశాధికారి సత్యనారాయణ, సంఘ సభ్యులు కొద్దింటి నాగయ్య, మంకాల రవి, అంబటిపల్లి నాగరాజు, గుండా సత్యనారాయణ, వెలిదే సంతోష్, వెలిదే ఆంజనేయులు, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ఉప్పల నాగరాణి, జిల్లా నాయకురాలు మాంకాల నీలిమ, గండారమ్మ, మాజీ జెడ్పీటీసీ సిల్వేరు సిద్ధప్ప తదితరులు పాల్గొన్నారు. జరుగుతుంది.